ట్రంప్ ఏమో 4-5 వారాలు యుద్ధం ఉంటుందని అంటున్నాడు. మరి అన్ని రోజులు యుద్ధం జరిగితే లేక యుద్ధం ఇంకా కొనసాగితే మన పెట్రోల్ డీజిల్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆయిల్ సరఫరాలకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులకి తగినట్లు ఆయిల్ మన దగ్గర ఉందా? ఇరాన్ యుద్ధంతో దేశీయంగా ముడి చమురు నిల్వలు తగ్గుతున్నాయి. దేశంలో 17 నుంచి 18 రోజులకి మాత్రమే సరిపోయేలా ప్రస్తుతం ముడి చమురు నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. 20 నుంచి 21 రోజులకి సరిపడా పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 10 నుంచి 12 రోజులకి సరిపోయేలా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులో ఉంది. హర్ముజ్ జలసంధిని దాటిన ముడి చమురు చేరుకుంటే మన దేశంలో మరో 2 వారాల నిల్వలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఇరాన్ వార్తో చమురు విషయంలో ప్లాన్ బి పై మోదీ సర్కార్ ఫోకస్ చేస్తోంది. ఒకవేళ ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ సప్లై దెబ్బతింటే ప్రత్యామ్నాయ అవకాశాలని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ఆయిల్ నిల్వలు మరింతగా తగ్గిపోతే పెట్రోల్ డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించడాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెట్రోల్ నిల్వల్లో 1/3 ఎగుమతి చేస్తోంది భారత్. డీజిల్ నిల్వల్లో 1/4 మొత్తం ఎగుమతి చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం పైన మోదీ సర్కార్ తర్జనా భర్జనలు పడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా 10% పెరిగింది బ్రెంట్ క్రూడ్ ధర. ప్రస్తుతం $80 దగ్గర ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ యుద్ధం కొనసాగితే చమురు ధర $100కి చేరొచ్చని అంచనాలు ఇస్తున్నాయి. ఇప్పటికే యూరోప్ లో 40% పెరిగాయి ఇంధన ధరలు. ఈ పరిస్థితుల్లో ముడి చమురు, శుద్ధి చేసిన చమురు, ఎల్పీజీపై ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నాయి.